ప్రయాగలో కొలువై ఉన్నటువంటి మాధవేశ్వరి దేవి శక్తిపీఠ విశిష్టతను అలానే పఠించాల్సిన మంత్రాన్ని తెలియజేయండి. ప్రయాగే మాధవేశ్వరి అన్నారు. ప్రయాగ ప్రకృష్టమైన యాగము ప్రయాగము. యాగం అంటే ఏమిటి? దేవతోద్దేశేన ద్రవ్య త్యాగ యాగ. అంటే ప్రపంచమంతా సుభిక్షంగా ఉండాలి అని మంచి వాళ్ళందరూ కలిసి ఒక్కొక్క వ్యక్తి వారి వారి శక్తిని అనుసరించి సంకల్పాన్ని అనుసరించి చేసేటువంటి ప్రపంచ క్షేమం కోసం చేసేటువంటి ఒక మంచి పనులు ఏవైతే ఉన్నాయో దానిని యాగం అంటారు. ఆ మంచి పనులే పరాకాష్ఠకు చెందితే ప్రయాగము అంటారు. కాబట్టి ఈ అమ్మవారు అంటే మానవులం మనము మంచిని కోరి మంచి పనులు చేస్తాము. ఈ పనికి ఫలితం ఎవరిస్తారు? అమ్మవారు ఇస్తుంది. కాబట్టి ఈ ప్రయాగే అంటే మంచి వ్యక్తులు కలిసి మంచి సంకల్పం చేసి మంచి పనులు చేసేటువంటి ప్రతి ప్రదేశములో కూడా అంటే మొట్టమొదటి సంకల్పం ఎక్కడి నుంచి వస్తుంది? మనస్సులో వస్తుంది. మనస్సు ఎక్కడ ఉంది? శరీరంలో ఉంది. ఆవు గడ్డి మేసి పాలు ఇవ్వాలనే సంకల్పం. గడ్డి మేసి గడ్డి ఇవ్వదు, ఇంకే పదార్థాన్ని ఇవ్వదు, పాలను తప్పకుండా ఇస్తుంది. కాబట్టి అటువంటి వాళ్ళు మంచివాళ్ళు. చెట్టు నాటితే అది మనకి ఫలములను ఇస్తున్నది. మంచివాళ్ళు చేసేటువంటి ఫలము అలా ఉంటుంది. అంటే పని యొక్క ఫలితము అలా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ ఫలితాన్ని అందించేటువంటిది చెట్టుని ఉద్భవించి అంటే చెట్టుని తయారు చేసి చెట్టు పెరిగేటట్టుగా చేసి ఆ చెట్టు వలన ప్రపంచానికి మధురమైన ఫలం చేసేటువంటి ఒక శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి పేరే మాధవేశ్వరి. ప్రయాగ అనే క్షేత్రంలో మాధవేశ్వరి రూపంలో ఒక మందిరము ఒక మూర్తి ఉంటుంది. కానీ కాన్సెప్ట్ ఏమిటి? ఉద్దేశ్యం ఏమిటి? తత్వమేమిటి? ఏమి బోధిస్తున్నది? ప్రయాగ అనే పేరు కలిగిన క్షేత్రంలో మాధవేశ్వరి రూపంలో అమ్మ అక్కడ అవతరించి మనకి ఏమి బోధిస్తున్నది అంటే మంచివాళ్ళందరూ ప్రాణులందరూ మంచి పనులు చేయండి. మీ మంచి పనులనే నా పూజగా భావించి మీకు మంచి ఫలితమును మీకే కాదు ప్రపంచం మొత్తానికి మంచి ఫలితాన్ని నేను అందిస్తాను, మీకు నేను అండగా ఉన్నాను అని అంతర్లీనంగా అమ్మవారు చెప్తూ ఉన్నదన్నమాట. అది ప్రయాగే మాధవేశ్వరి అనేటువంటి క్షేత్రంలోని విశేషము. ఆ అమ్మవారిని ఉపాసన చేసే మంత్రం ఓం మాధవేశ్వర్యై నమః. ఇంకా కూడా విశేషం ఉంది. సమయాన్ని బట్టి ఇంకోసారి ముచ్చటించుకుందాం.